అందరికీ నమస్కారం. నేను మీ పల్లవరాజు. తెలుగు ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. అలాగే ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పవిత్రమైన ఉగాది రోజున కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువగళం అధినేత నారా లోకేష్ గారు ఈరోజు ఈ జాబ్ క్యాలెండర్ 10,060 పోస్టులతో రిలీజ్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు యువత, నిరుద్యోగులు పడుతున్న కష్టాలను దగ్గర నుంచి చూసి ఆయన యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఈ పవిత్రమైన ఉగాది రోజున 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయమని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని యువత, నిరుద్యోగులు నిరుత్సాహంతో కూడుకున్న ఈ తరుణంలో ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంతో పాటు గతంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మెగా డిఎస్సి రిలీజ్ చేసి 16,000 పైసలకు ఉద్యోగాలని ఒక సంవత్సరం వ్యవధిలోనే పూర్తి చేసి అందరికీ ఉద్యోగాలు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఉద్యోగాలు కల్పన కూడా చేస్తూ ఒక పక్కన పరిశ్రమలు తెస్తూ ఇంకో పక్కన ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఒక పక్కన రాజధాని, ఒక పక్కన పోలవరం పరుగులు పెట్టిస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి సారథ్యంలోని ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యువతకు, నిరుద్యోగులకు ఎంతో ఉపయుక్తమైన ఈ జాబ్ క్యాలెండర్ను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ, నిరుద్యోగులు, యువత అందరూ ఉద్యోగాల కోసం సన్నద్ధం కావాలని ఇచ్చిన మాట ప్రకారమే ఈ ప్రభుత్వం ఈ సంవత్సరంలోనే మొత్తం చెప్పిన విధంగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు ప్రకటించి నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని ఉద్యోగాలు కల్పించి ఈ సంవత్సరంలోనే అందరికీ జాబులు కల్పిస్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం మేము ఎంతో గర్విస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన యువగళం పాదయాత్రలో యువత పడుతున్న కష్టాలు, నిరుద్యోగులు పడుతున్న కష్టాలను దగ్గర నుంచి చూసి ఆయన ఉద్యోగాల కల్పన కోసం, పరిశ్రమలు తేవడం కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ యువత తరపున, ప్రజల తరపున ఈ కూటమి ప్రభుత్వానికి ఎప్పుడూ మా యొక్క మద్దతు ఉంటుందని తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు.